ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగజేయనట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన త్రోవలను నిన్ను నడిపించుదును. ఆది నుండి ఉన్న దేవుడు ఆయన సమస్తమును ఎరిగినవాడు. నీకు ఏది ప్రయోజనకరమో, ఏది మేలుకరమో, ఏది హానికరమో ప్రభువు ఎరుగును. నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను. ఆయన మనకు నడవవలసిన త్రోవలు తెలియచెప్పువాడు. కీర్తన 32లో కూడా మనం చూసుకున్నట్లయితే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానం లేని వారి వలె మీరు ఉండవద్దని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రభువు మన మార్గాలను సరళం చేయడమే కాదు, కానీ ఆయన మనకు ఉపదేశించి ఇదే త్రోవలో నడువుడి అని మెల్లని స్వరముతో నడిపించేవాడిగా ఉంటాడు. అట్టి స్వరం వినే స్వభావము నీకుందా? దేవునితో అటువంటి సంబంధం నీకుందా? ప్రభు దగ్గరికి రా. విమోచించిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయనే సెలవిస్తున్నాడు. నీకు ప్రయోజనం కలుగునట్లుగా ఆయన నీకు త్రోవలను సరళం చేసి నీకు ఉపదేశం చేస్తానన్నాడు. ఆయన ఉపదేశం విని ఆయన మార్గాల్లో నడిచి వర్ధిల్లుదాం.